తారక గారి కృష్ణప్ప, రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి. ఇప్పుడు ప్రస్తుతం న్యాయవాది వృత్తిగా మళ్ళీ కొనసాగిస్తూ పేదల పాలిట కొంచెం నిలబడి అన్యాయాలను ఎదుర్కొంటున్నాను. మరి ఈరోజు మీడియా ముందరికి రావడం చాలా సంతోషిస్తున్నా. నేను ఇంతకుముందు వరంగల్లో కూడా పనిచేశాను జడ్జిగా. అక్కడ మార్పు కోసం చాలా ప్రయత్నించినాను. అక్కడ నేను ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజా సంఘాలు అయితేనేమి, న్యాయవాదులు అయితేనేమి, మేధావులు అయితేనేమి, తర్వాత డాక్టర్లు అయితేనేమి అందరూ కూడా నాతో సహకరించారు, ఇంక్లూడింగ్ నక్సలైట్స్ కూడా. అందుకనే అక్కడ రౌడీలకు కౌన్సిలింగ్ ఇవ్వడము, రౌడీలు కబ్జాలు చేసినటువంటి భూములు కూడా మళ్ళా ప్రజలకు ఇప్పించడము, తర్వాత న్యాయపరమైనటువంటి సమస్యలు తీరుస్తూ సత్వర న్యాయానికి మారుపేరుగా నిలిచడం కూడా జరిగింది. అక్కడ ప్రజలు కూడా మాకు సహకరించారు. అదేవిధంగా ఈ వాయిస్ విన్నటువంటి ప్రజలు మీకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి మీరు ఒక న్యాయమూర్తిగా నేను ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు వినండి, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కూడా రాయలసీమలో పుట్టినాను, రాయలసీమలో పెరిగినాను. ఈరోజు రాయలసీమలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు చూస్తుంటే నాకు మనసు కదిలించిపోతుంది. అసలు చాలా బాధపడుతున్నాను. అందుకని చెప్తున్నా, మనము ఎన్ని రోజులు మౌనంగా ఉంటామో అన్ని రోజులు ప్రజాస్వామ్యం మౌనంగానే ఉండిపోతుంది. అలా మౌనంగా ఉండిపోతూ ప్రజాస్వామ్యం కూని కూడా అయిపోతుంది. ఎప్పుడైతే ప్రశ్నించే వాళ్ళు లేకపోతారో ప్రజాస్వామ్యము మరుగైపోతుందని కూడా నేను చూస్తున్నా. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాము, ప్రశ్నిస్తే కేసు, ఎదురు తిరిగితే నీకు నాన్ బెయిలబుల్ కేసు, ఎదురు తిరిగితే ఎన్కౌంటర్ అనేటటువంటి ఒక ముద్దు పేరు పెట్టి అమాయకులైనటువంటి ప్రజలను కూడా మనం ఈరోజు కూని చేస్తుంటే మీకు ఈరోజు యూత్ అంతా కూడా బాగా చదువుకొని మంచి నాలెడ్జ్ ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మీరందరూ కూడా మంచి రూలింగ్ తేగలరు. కాబట్టి మీరందరూ మేల్కొనండి. జరిగిన అన్యాయానికి మీరందరూ ఏకం కాండి. మీరందరూ కూడా ముందుకు వస్తే తప్పకుండా మాలాంటి వాళ్ళు కూడా మీకు సహాయం నిలిచి మనమందరం కూడా మన హక్కులు కాపాడుకునేదానికి ప్రయత్నిస్తామని సమాముఖంగా తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. అన్న ఒక్క నిమిషం. అందరికీ జై భీమ్. మహనీయులు, పూజ్యులు, గౌరవనీయులు మన కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మనం ఈరోజు పబ్లిక్లో ఇన్ని మీటింగ్లు, ధర్నాలు, రాస్తారోకలు, ప్రజల యొక్క సమస్యలపైన మాట్లాడుతున్నామంటే వారి యొక్క చూపినటువంటి దారిలో మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంశీరామ్ గారిని మరొక్కసారి మనమంతా మనన చేసుకుంటూ వాళ్ళని గుర్తుకు చేసుకుంటూ మా పెద్దలు గౌరవనీయులు బీసీ నాయకులైనటువంటి రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. మిత్రులారా, నా పేరు ఎంఎస్ సాధనారాయణ బోయ దొర. బహుజన ప్రజారాజ్యం సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటూ బీసీ సమన్వయ కమిటీలో ఉమ్మడి జిల్లా చైర్మన్గా ఈరోజు పనిచేస్తున్న మిత్రులారా, ఈరోజు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం వేల్పొడు గ్రామంలో మా కురవ సోదరుడు, మా బీసీ బిడ్డ ఈరోజు కష్టపడి తన కష్టార్జితం చేత భూమి కొంటే ఆ భూమిని కొంతమంది అగ్రవర్ణ పెత్తందారులు కాజేయాలని కుట్రతోటి అనేక రకాలైనటువంటి సమస్యలు పెట్టి, ఇబ్బందులు పెట్టి ఆ భూమిని లాక్కోవాలని చూస్తూ ఉంటే కడుపు మండుతూ ఉంది మిత్రులారా. ఈరోజు మా బీసీ బిడ్డలు భూములు కొనకూడదా? మా ఎస్సీ బిడ్డలు భూములు కొనకూడదా? మా జాతులు పైకి రాకూడదా? మేము వేసిన ఓట్లతోనే కదా మీరు రోజు గతినెక్కిండేది. మమ్మల్ని తొక్కుతారా? మరి ఈ భూమి కాశీపట్ల రామకృష్ణ శర్మ గారి భూమిది. 141 సర్వే నెంబర్లో
44 ఎకరాల 21 సెంట్ల భూమి అయింది. ఆయన కుమారుడైనటువంటి గుండూరావు గారు ఆర్హెచ్ ప్రకారము వంశపారపరంగా గుండూరావుకి అది భూమి వచ్చింది. ఆ గుండూరావు 1954లో 10 ఎకరాల 55.5 సెంట్లు ఎవరికి కోనంకి వెంకటరామన్నకి అమ్మినట్టు జరిగింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్లు కూడా దీంట్లో ఉన్నాయి. మరి గుండూరావు మరణాంతరం ఆయన కుమారులైనటువంటి ముగ్గురు వెంకటేష్ శర్మ, భానుప్రకాష్, సాయి ప్రసాద్, వీళ్ళు ముగ్గురికి వారసత్వంగా వచ్చినటువంటి భూమి. ఈ ముగ్గురు కలిపి డాక్యుమెంటేషన్లు రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా మా లత్తవరం గోవిందన్న ఆయన అల్లుడైనటువంటి పి జయరాజ్ కుమార్కి విక్రయించడం జరిగింది. రిజిస్ట్రేషన్ ప్రకారం ఉన్నాయి, వాటన్ని డాక్యుమెంట్ నెంబర్లు కూడా వీటిలో ఉన్నాయి. మరి ఈ భూమిని కొన్నందుకు అరే కురవాళ్ళకి ఎంత భూమే, బీసీలకు ఎంత భూమే అంటే మాతో పాటు మీకు భూములు ఉండాలా అనేటువంటి కేవలం దురుద్దేశంతో, ఇది రాజకీయ ఎత్తుగడ, రాజకీయంగా అణిచివేయాలా, బీసీలను పైకి రాకూడదు అనేటువంటి దురుద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి 4 నాయకులు ఎవరైతే ఉన్నారో జనార్దన్ నాయుడు, కృష్ణమూర్తి, సుధాకర్, ఈ పాండురంగ అనే వ్యక్తులు ఈ జయకుమార్ని బెదిరించడం, మాయమాటలు చెప్పడం, నువ్వు భూమి ఎట్లా సాగు చేస్తావు చూస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు మిత్రులారా. మరి ఈ జయకుమార్ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తున్నాడు, ప్రతి సంవత్సరం డబ్బులు కడుతున్నాడు, పంటలు పెట్టుకుంటున్నాడు, అదే పొలంలోనే సొంతంగా మీటర్ వేయించుకున్నాడు, డీపీ తెచ్చుకున్నాడు, పైప్ లైన్లు చేసుకున్నారు. వీటన్నిటికి కూడా రికార్డులు ఉన్నాయి మిత్రులారా, వీటన్నిటికి కూడా రికార్డులు ఉన్నాయి, పట్టా పాస్బుక్లు ఉన్నాయి, 1B అడగలు ఉన్నాయి, రెవెన్యూ రికార్డుల్లో కూడా ఉన్నాయి. మరి ఈ లత్తవరం గోవిందన్న కేవలం ఒక పార్టీ వ్యక్తి అని, ఆ కుటుంబాన్ని ఏ విధంగా అయినా ఇబ్బందులు పెట్టాలన్నట్టు కేవలం ఒక దురుద్దేశంతో ఈరోజు వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే, మా జాతి బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా, మా బీసీ బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటాం. బహుజన వర్గాలుగా, బీసీ బిడ్డలుగా బోయలకి, వడ్డలకి, కురవలకి, ఏ జాతికి అన్యాయం జరిగితే మేము ముందుంటాం మిత్రులారా. మరి ఈరోజు ఆయన వేసుకున్నటువంటి 3 బోర్లు ధ్వంసం చేశారు, పైప్ లైన్ ధ్వంసం చేశారు. మరి అనేక రకాలైన ఇబ్బందులు పెడుతున్నాయి. ఎక్కడ పోతుంది రాజ్యాంగం, ఎక్కడ పోతుంది పరిపాలన, ఏం చేస్తున్నారు పెద్దలు, ఎక్కడున్నారు మీరంతా? ఇంత ఆవేదన అంటే మా బీసీల బతకూడదా, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎదగకూడదా? ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు. ఏంటి ప్రభుత్వం అంత ఆలోచన చేస్తున్నారు, బాగా ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ బహుజన వర్గాల ఆగ్రహానికి గురిగాక తప్పదు. దీన్ని మీరంతా ఆలోచన చేయాలా. మా బీసీ బిడ్డ అయినటువంటి జయకుమార్ని కాపాడుకోవడం మా బాధ్యత, లత్తవరం గోవిందను కాపాడుకోవడం మా బాధ్యత. బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని అందరినీ కూడా మేము కాపాడుకుంటాం. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం, రాస్తారోకాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. మా బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని ఆత్మని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ నమస్కారం. గత నెల రోజుల నుంచి ఉరవకొండలో జరుగుతున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో దాని మీద ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా కులస్తుడైనటువంటి గోవింద్ గారు వాళ్ళ అల్లుడు కష్టార్జితంతో ఒక భూమిని కొనుగోలు చేస్తే దానికి పెత్తందారులైనటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పాపం కురువాడే కదా వీడు మంచోడని చెప్పి వీడేం దగ్గరకు రాలే, వీని మీద దౌర్జన్యం చేస్తే ఎవరు రాలే అనుకొని పాపం ఆయనను పొలంలోకి పోనీకోకుండా కూడా ఎంత దౌర్జన్యం చేస్తున్నారో మనమంతా చూస్తున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంటే భూమి కొనుగోలు చేయడానికి ఒక అగ్రవర్ణాల వాళ్ళే అర్హులా అని చెప్పి ఈ సందర్భంగా కూడా వాళ్ళకి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతో కష్టపడి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా కూడా నీతి నిజాయితీగా కొనుగోలు చేసే హక్కు కూలోడు నుంచి అంబానీ వరకు ఎవరికైనా ఉంటుంది. అదొక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని
ప్రవర్తించాల్సిగా కోరుచున్నా. అదేవిధంగా గత నెలలో ఏదైతే మహాధర్నా అని చెప్పి కురవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతా ఉంటే ఒక బీజేపీ నాయకుడు వచ్చి ఏదో మీరు మహాధర్నా చేస్తే నేను మెరుపు ధర్నా చేస్తాను, హిందువులు కలుపుతా అంటా ఉన్నాడు. ఆయన నోటి అడుగుతా ఉన్నా బీజేపీ నాయకుల్ని, మేము కూడా హిందువులే, నా పేరు రమేష్ బాబు, నా పేరు రమేష్ ఖాన్ కాదు. మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే గతంలో కురుబ సంఘానికి మీరు అధ్యక్షులుగా ఉన్నారు, ఆ రోజు మీరు